ఈ నెల 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు పోరు కార్యక్రమానికి వైసీపీ పార్టీ పిలుపునిచ్చింది. ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయి 3,900 కోట్ల రూపాయలకు చేరిందని, దీన్ని వెంటనే విడుదల చేయాలంటూ మాజీ మంత్రి విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. ఫీజులు కట్టకపోతే వెళ్లిపోండని కళాశాల యాజమాన్యాలు తెగేసి చెబుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని ఆయన విశాఖలోని మీడియా సమావేశంలో ఆరోపించారు. ఈ సందర్భంగా ఫీజు పోరు పోస్టర్ను ఆయన విడుదల చేశారు. వారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు, ఎన్నికల్లో గెలవడానికి ఇచ్చినటువంటి హామీలు, వాటితో పాటు కొన్ని ప్రధానమైనటువంటి స్కీమ్స్ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ప్రారంభించినటువంటి కొన్ని పథకాలు, ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా మరింత పకడ్బందీగా కొనసాగిస్తామని చెప్పినటువంటి హామీలు, ఇవన్నీ కూడా అమలు చేస్తారనేటువంటి ఉద్దేశంతో దాదాపు 6 నెలల పాటు ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమయం ఇచ్చి, తర్వాత గత సంవత్సరం డిసెంబర్ 4వ తారీఖున పార్టీ రాష్ట్ర నాయకులందరితో కూడా కలిసి ఒక సమావేశాన్ని నిర్వహించి రాష్ట్రంలో ప్రధానంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించినటువంటి అంశాలు, విద్యార్థులకు సంబంధించినటువంటి అంశాలు, అలాగే మరింత ప్రధానమైనటువంటి విద్యుత్ ఛార్జీల పెంపుకు సంబంధించినటువంటి అంశాల మీద పెద్ద ఎత్తున పోరాటం చేయాలనేటువంటి ఒక పిలుపుని జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం, అందులో భాగంగా డిసెంబర్ 11వ తారీఖున రైతులకు సంబంధించినటువంటి పోరు, ఏదైతే రైతు పోరు కార్యక్రమాన్ని డిసెంబర్ 13వ తారీఖున నిర్వహించాం. అలాగే డిసెంబర్ 27వ తారీఖున విద్యుత్ ఛార్జీల్ని భారం మోపినటువంటి ప్రభుత్వం దాదాపు 15,000 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీల్ని భారం మోపి దాని మీద ఒక పోరు కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది. వీటన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది విద్యార్థులకు సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్ కింద దాదాపు 2,800 కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రూపాల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు, డిగ్రీ కానీ లేదా పీజీ కానీ ఇతరితర దాంట్లో చదువుతున్నటువంటి పిల్లలకు సంబంధించినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ ఏదైతే ఉందో, గడిచినటువంటి 4 క్వార్టర్లుగా ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి బాధ్యత తీసుకోకుండా పూర్తిగా గాలికి వదిలేసి విద్యార్థులు ఈరోజు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. విద్యార్థులకు సంబంధించినటువంటి తల్లిదండ్రుల మీద ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు. విద్యార్థులకి కొంతమందిని మీరు మానేసి వెళ్ళిపోండి డబ్బు కట్టకపోతే అని చెప్పి మానసికంగా వాళ్ళని వేధిస్తూ ఉన్నారు. ఇన్ని జరుగుతూ ఉన్నా సరే ప్రభుత్వం ఎక్కడా కూడా కనీసం చీమ కుట్టినట్టు కూడా లేకుండా, వారు ఏమైపోయినా పర్వాలేదు, మేము చెల్లించాల్సినటువంటి డబ్బు మేము చెల్లించాం, పిల్లల మీద ఒత్తిడి వచ్చినా పర్వాలేదు, పిల్లలకి ఏం జరిగినా పర్వాలేదు, పిల్లల చదువు మానేసినా పర్వాలేదు, పేదవాడి తాలూకా ఇంట్లో చదువు అనేటువంటిది ఉండడానికి వీల్లేదు అనేటువంటి విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. మీ అందరికీ తెలుసు, ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్ దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఏ రకంగా పేదవాడి ఇంట్లో నుంచి ఒక ఇంజనీరో ఒక డాక్టరో తయారవ్వాలి, వారికి మెరుగైనటువంటి విద్యను అందించాలి, ఆ కుటుంబం భవిష్యత్తు బాగుండాలి, భావితరాలకు మంచి జరగాలి, రాష్ట్రానికి మంచి జరగాలనేటువంటి ఉద్దేశంతో మొదలుపెట్టినటువంటి గొప్ప పథకం ఫీజు రీయింబర్స్మెంట్ పథకం. దాని తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు కానీ, తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు కానీ, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరింత పకడ్బందీగా దాన్ని నడిపించేటువంటి కార్యక్రమాన్ని చేశాం. ఇదే విధంగా 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేటువంటి సమయానికి కూడా దాదాపు 2,500 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వెళ్ళిపోయాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ డబ్బులు కూడా ఆ రోజు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి దాన్ని చెల్లించేటువంటి కార్యక్రమాన్ని చేశాం.
ఈరోజు అధికారంలోకి వచ్చి దాదాపు 8 నెలలు పూర్తి అయిపోతా ఉంది. 2,800 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్, 1,100 కోట్లేమో వసతి దీవెన కింద, విద్యా దీవెన కింద 2,800 కోట్లు, 1,100 కోట్లేమో వసతి దీవెన కింద 3,900 కోట్ల రూపాయలు బకాయిలు ఈరోజు చెల్లించాల్సినటువంటి ప్రభుత్వం కనీసం పట్టించుకోకుండా ఉందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అందుకనే పిల్లల పక్షాన, పిల్లల తల్లిదండ్రుల పక్షాన రేపు 5వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఫీజు పోరు కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా 26 జిల్లా కేంద్రాల్లో కూడా పిల్లల తల్లిదండ్రులను తీసుకొని జిల్లా కలెక్టర్కి ఒక రిప్రజెంటేషన్ సబ్మిట్ చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పిలుపునిచ్చింది.